అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ మీరు మాత్రమే కాదు చాలా మంది మేము కరంగలి మాల సేల్ చేస్తున్నాము. మా దగ్గర ఉన్నాయి. ఒరిజినలే అంటున్నారు. సో, ఒరిజినల్, ఫేక్ ఎలా ఐడెంటిఫై చేయాలంటారు? మేడం ఇది మొత్తం 2, 3 రకాలుగా ఐడెంటిఫై చేయొచ్చు మేడం. హుహు. కరుంగల్ మాల ఒరిజినలా కాదా అని. ఫస్ట్ మాల మీ దగ్గరికొచ్చిన తర్వాత అది 6 ఎంఎం గాని, 8 ఎంఎం గాని ఏ మాలైనా, ఓకే. ఎంత ఎంఎం అయినా హుహుహు. మాల మీ దగ్గరికి రాంగాల్నే చాలామంది చెప్తున్నారు వీడియోల్లో వీళ్ళని డైవర్ట్ చేస్తున్నారు. ఓకే. మాల రాంగాల్నే పాలల్లో ముంచండి, ఓకే. పసుపు నీళ్ళల్లో ముంచండి, హుహుహు. అయన్నీ చేయొద్దు దయచేసి. ఒక పెద్ద బకెట్‌లో వాటర్ తీసుకోండి. ఓకే. వాటర్ తీసుకొని మాలని ఇలా చుట్టండి. ఒక హుహుహు. 2 చుట్లు చుట్టి ఇట్లా వేసేయండి. ఓకే. వేస్తే ఒరిజినల్ మాల అయితే నీళ్ళ లోపలికెళ్తది. మునుగుతుంది. డూప్లికేట్ అయితే నీటి పైన తేలుతది. ఓకే. ఓకే. అదే మనకి ఇంకొకటి ఈ ఒరిజినల్‌లో ఈ నీళ్ళల్లో అడుగున మునిగేది కూడా గాజు అయితే మునుగుతది. ఓకే. ఫేక్ మాల అయితే పైన ఎలాగో తేలుతది. పైకొచ్చేస్తుంది. గాజు అయితే ఎలా మనం ఐడెంటిఫై చేయాలంటే హ్మ్. మాల ఊపితే గలగల అని సౌండ్ వస్తది సౌండ్‌ని గోలీలాగా. బట్టి అవును. అదొకటి. హ్మ్. అది కూడా మనం ఐడెంటిఫై చేయలేదంటే మాల్లో ఏదో ఒక పూస, హుహుహు. ఏ పూసైనా ఒక పూస తీసుకొని గరుకు రాయి మీద రఫ్ చేయండి. ఓకే. చేస్తే ఒరిజినల్ మాల అయితే గంధంలాగా అరుగుతది. ఓకే. అరిగినంత నల్లగా ఉంటది. అవును. చెట్టుకి చెట్టుకు సంబంధించింది కాబట్టి అరుగుతుంది. ఇది నలుపే ఉంటది కాబట్టి మొత్తము బీడంతా నల్లగా ఉంటది. ఎంత అరిగిందో అంత. ఓకే. అదే ఫేక్ అనుకోండి పైన లేయర్ పోయి వైట్ గా వచ్చేస్తది లోపల. ఓకే. ఓకే. గాజు అనుకోండి గర్ర 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 సౌండ్ వస్తది. ఓకే. అప్పుడే మనకు అర్థమైపోద్ది అసలు అరగదు. హుహుహుహు. అలా కనుక్కోవచ్చు మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఈ మాలలో ఎన్ని పూసలు ఉంటాయంటారు? మేడం ఏ మాల అయినా అది 6 ఎంఎం గానీ, 8 ఎంఎం గానీ, 10 ఎంఎం గానీ, 12 గానీ, 16 గానీ ఎన్ని ఎంఎం అయినా గానీ మాలలో 108 పూసలు ఉంటాయి మేడం. హుహుహుహు. 108 పూసలు ఎందుకు ఉంటాయంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం 108 అనేది మనకి ఒక విశిష్టమైన సంఖ్య. అవును. 108 పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఆ 108 అనేది మనకి 108 చాలా గాయత్రి మంత్రాలు ఉంటాయి. అవును. అందుకని 108 మనకి ఒక సెంటిమెంటు. హుహుహు. 108 అంటే మొత్తం రౌండ్ చేస్తే 9 వస్తది. 9 యెస్. ఆ 9తో వచ్చేది ఎన్ని పూసలైనా పెట్టుకొని మాలను మనం ధరించవచ్చు. ఓకే. ఈ ఓకే. మధ్య రీసెంట్‌గా కొంతమంది చెప్తున్నారు కంఠమాల ధరించాలని. ఓకే. దీంట్లో 36 పూసలు తీసుకొని కంఠమాల ధరించాలి. ఇది 36 వస్తాయి ఇలా. ఓకే. ఇది తీసుకొని కంఠమాల అంటే ఇక్కడికి ఎట్లా అసలు మాల అవ్వదు. పట్టుద్దా? సాధ్యం కాదు. అవును. పట్టదు. హ్మ్. ఎందుకు ఊరికే అనవసరంగా డైవర్ట్ చేస్తారు ప్రజల్ని. ఓకే. ఏదైనా ఉంటే కరెక్ట్ చెప్పండి. హుహుహు. అంటే అసలు ఇప్పుడు మీరు కూడా వీటిని సేల్ చేస్తున్నారు కదా! సో, మీరే ఐ మీన్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఎక్కడ తీసుకుంటున్నారు? మ్యానుఫ్యాక్చర్ ఎలా అవుతుంది? అవును మేడం. మాది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ యూనిట్ ఉంది మేడం. మాది హుహుహు. నార్త్ ఇండియాలో ఉంది. ఓకే. మేము ఓన్‌గా తయారు చేస్తాం. డే 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 1 నుంచి మనమే అందిస్తున్నాం. ఓకే. అసలు ఫస్ట్ కరుంగల్ మాల సేల్ చేసిన వాళ్ళలో మనమున్నాము. తర్వాత హ్మ్. ఒకరు ఇద్దరు ఎవరో ఇస్తున్నారు. వాళ్ళు కొంచెం అధిక రేట్‌లో పెట్టుకొని ఇస్తున్నాం. మనం ఎప్పుడైతే ఒకటే రేటు ఒరిజినల్ మాల్లో అందిస్తూ ఉన్నాము. ఓకే. 1 ½ ఇయర్ నుంచి మేడం. 1 ½ ఇయర్ అది నుంచి. మేడం. మనం ఓన్‌గానే తయారు చేసి హుహుహు. ప్రజలకు అందిస్తున్నాం మేడం. సో, ఇప్పుడు హ్యాపీ కస్టమర్స్ ఉన్నారా మీ దగ్గర? ఉన్నారు ఇట్లా మేడం. వాడిన తర్వాత? ఉన్నారు. సో, ఏమన్నా మాట్లాడొచ్చా హ్యాపీగా వాళ్ళతో? మాట్లాడండి మేడం. నెంబర్ ఇవ్వమంటే ఇస్తా. ఖచ్చితంగా. నా నంబర్ నుంచి కాల్ మీ నెంబర్ చేస్తాను. నుంచే చేయండి. హ్మ్. నా నెంబర్ నుంచి వద్దు. హ్మ్. ఇట్లా సుభాష్ చంద్రబోస్ దగ్గర మాల్ తీసుకున్నారు. హ్మ్. ఎలా ఉందండి అని అడగండి. ఓకే. ఏమైనా నియమాలు కూడా పాటించారా అని అడగండి. ఓకే. మీరే. సో, ప్రెజెంట్ అయితే ఇంకా వాళ్ళకి ఎవరికీ ఇన్ఫార్మ్ లేదు. సడెన్‌గా అనుకున్నాము. ఎవ్వరికి ఇన్ఫార్మ్ సో, చేయలేదు మేడం. జెన్యూన్ అయితే వాళ్ళే చెప్తారు. మేడం 9381 ఓకే. 77 హ్మ్. 8540. ఓకే. ఈసారు హ్మ్. ఇదిగోండి ఓకే. పర్టికులర్‌గా వీడియో చేసి పంపాడు. ఓకే. ఆ మాల వేసుకున్న వారం రోజుల తర్వాత ఆయనకి ఏం జరిగిందనేది. ఓకే. ఓకే. శ్రీనివాస్ గారు ఆయన పేరు. శ్రీనివాసులు సార్ పేరు. తన నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ స్విచ్ స్విచ్ చేయబడింది. ఆఫ్ వస్తుంది. దయచేసి ఇంకొక నెంబర్ ఇస్తా రాసుకోండి మేడం. 9030 ఓకే. 222 128. 128. ఓకే. పేరు శివ. శివ. కర్నూలు. హుహుహు. కర్నూలు. హలో. హలో. నమస్తే అండి. శివ గారా? అవును. ఇది నేను మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా! కరంగలి మాల తీసుకున్నారు మీరు రీసెంట్‌గా. అవునమ్మా. సో, అది మీరు యూజ్ చేస్తున్నారా? అంటే దానివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం. ఓకే. అంటే ఎప్పటినుంచి ఒకే వాడుతున్నారు ఒక సార్? నిమిషం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని లైన్. హోల్డ్ లో పెట్టారు. దయచేసి ఓకే. లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है. సో, ఉన్నాయన్నారు. लाइन पर బట్ बने रहें ఏదో या ఫోన్ कुछ देर వచ్చింటుంది. बाद ఫోన్ कोशिश వచ్చినట్టుంది. करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే సో, వ్యక్తి వర్క్‌లో మీ ఉన్నారేమో. కాల్ ని హోల్డ్ సో, అతనైతే చెప్పడం జరిగింది. ఉన్నాయి అని అన్నారు. బట్ ఉన్నాయి కాల్ మేడం. అనేది మళ్ళా కట్ చేద్దాం. ఒక్క అయింది. నిమిషం చేద్దురు. ఆయనే చేస్తుండు. చేస్తున్నారా?
హలో. మేడం చెప్పండి మేడం. శివ గారు, అదే నేను ఛానల్ నుంచి కాల్ చేస్తున్నా, ఒక యూట్యూబ్ ఛానల్. చెప్పండి మేడం. సో ఇట్లా ఆయన దగ్గర మీరు తీసుకున్నారు కదా కరంగలి మాల, ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం, చాలా మేలు మేడం మాకు. ఓకే. అంటే ఇది తీసుకున్న తర్వాత ఏమన్నా నియమాలు పాటించారా అట్లా? నియమాలు అనేది ఇంకైతే మేము అంత అంత వేరే దానిలో అడిగితే పోం మేడం. మనం ఎంతసేపు ఉన్నా పొద్దున్న వేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాము, ఇంత పొద్దున్నే పూజ చేసుకుని ఇంట్లోంచి బయటకు వస్తాము. ఓకే. అంతే మేడం. అంటే ఇది తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సంతోషంగా మన సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర తీసుకోవచ్చు అంటారు. ఆ తీసుకోవచ్చు మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మేమైతే సంతోషంగా తీసుకున్నాం మేడం. మ్మ్. ఒకటి కాదు, 2 కనీసం ఒక 20 మాలలు తీసుకున్నాను నా కడిగైతే. ఓకే ఓకే. నాది యాక్చువల్ గా మొన్న కూడా నా దండం కొద్దిగా ఏట్లో పోయింటే ఏట్లోనే వెళ్ళిపోయింది గొంతు నుంచి. ఓకే. అది వెళ్ళిపోయిన నుంచి కొద్దిగా మనసుకి ఏమో మేడం చిన్నగా అది ఏదో ఒక వెలితిగా ఉండేది. ఆ ఏమి ఏమి ఎక్కడ పోయినా ఏదో ఒకటి ఇంకా ఎన్నికలకి అవుతుంది సంసారం మేడం మాకి. ఓకే ఓకే. మేము పని వ్యాపారం చేసుకుంటే ఏమి ఇంతకి ఎక్కడ పోయినా 2-3 రోజులే సరుకు రావడం లేదు. పదే ఎందుకు ఎన్నికలు వస్తున్నాం, ఏమైందబ్బా ఏమైందా, ఒకవేళ దండ ప్రాబ్లం ఏమో ఒకసారి మళ్ళీ దండ కావాలని వెంటనే మళ్ళీ ఆయనకి బుక్ చేసినాను. ఓకే. బుక్ చేసి మళ్ళీ తెప్పించుకోవాలని మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళా బాగుంది మేడం. సో మొత్తానికైతే దండ ప్రభావం అయితే మంచిగా ఉంది అంటారు. అవును మేడం. కొద్దిగా ఆరోగ్యం కూడా బాగాలేకుండా ఒక రోజు బాగా కొద్దిగా ఒక రోజు రాత్రల్లా కొద్దిగా ప్రాణం బాగాలేకుండా మేడం. ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా దీనివల్ల అయితే ఉపయోగం ఉంది. మన సుభాష్ చంద్రబోస్ గారు కూడా మా దగ్గర ఉన్నారు, మాట్లాడతారా? ఓకే ఓకే. శివ నమస్తే సార్. అన్నా నమస్తే అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే ఓకే, ఇదిగో మేడం గారితో. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ శివ గారు. ఓకే ఓకే. హ్యాపీ కస్టమర్. ఆయన చెప్తున్నాడు, పోయిన తర్వాత నాకు కొంచెం వెళ్తగా ఉండి మళ్ళీ తెప్పించుకున్నా, నా మనసు కుదిరి పడింది, చాలా ప్రయోజనం ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. అవును మేడం, అవును. ఒకరు కాదు మేడం, చాలా మంది, ఒకరు ఇద్దరు కాదు, దాదాపు నేను ఒక 5-6 వేల మంది పైన ఇచ్చుంటా. 5-6 వేల మందికి పైగా 90% హ్యాపీగా ఉన్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు చేసిన దాంట్లో ఆల్రెడీ మాట్లాడాము, హ్యాపీ కస్టమర్ ఉన్నారు. సో ఇది దండలు కాకుండా ఇంకేమన్నా వెరైటీస్ అమ్ముతున్నారా ఈ కరుంగలి మాల ప్లేస్ లో? కరుంగాలి ఒకటి ప్రెజెంట్, తర్వాత రెడ్ శాండిల్ ఒకటి ఇస్తున్నాం మేడం, సెంగాలి మాలని. ఓకే. అది ఇంకా మేము కొత్తగా వెబ్సైట్ కూడా ప్లాన్ చేస్తున్నాం త్వరలో. ఓకే ఓకే. దాంట్లో మన తెలుగు వారికి ప్రత్యేకంగా ఇంతవరకు ఎటువంటి వెబ్సైట్ లేదు మాలలకు సంబంధించి. ఒరిజినల్ మాలలు ప్రొవైడ్ చేద్దామనే ఉద్దేశంతో త్వరలో స్టార్ట్ చేస్తున్నాం. అదేంటి అనేది త్వరలో అనౌన్స్మెంట్ చేస్తారు. సార్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ అయితే ఈ కరుంగలి మాల సేల్ చేస్తున్నారు కాబట్టి, అంతకు ముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్? మేడం అంతకుముందు మేడం నేను వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా వర్క్ చేసేవాడిని మేడం. ఓకే. సార్ ఇప్పుడు ఈ మాలని ఈ మతం వాళ్ళు వేసుకోవాలి, లేదంటే హిందూ, ముస్లిం ఇట్లా ఏమైనా రిలీజియన్స్ ఉన్నాయా వేసుకోకూడనివి? అటువంటి ఏం లేవు మేడం. మనిషి అనే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థిక పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, మొత్తం కెరియర్ పరంగా కానీ, ఇటు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దీనికి కుల, మతాలు, గ్రహాలు, నక్షత్రాలు, వారాలు, వర్జ్యాలు ఏం సంబంధం లేదు. ప్రతి ఒక్క హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధ అయినా, జైన్ అయినా ఎవరైనా ధరించవచ్చు. వాళ్ళ మతంలో ఎవరినైతే ఏ దేవుడిని అయితే కొలుచుకుంటున్నారో, నమ్మకం ఉందో ఆ మాల కొనుక్కొని వాళ్ళు ఆ దేవుడి దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని తీరాలని చెప్పి అది పూజ చేయించుకొని వాళ్ళు ధరించి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సేమ్ అన్ని మతాలకి ఇలాగే ఉంటుంది, ఒకేలాగా ఏది నియమాలు అనేవి. అంటే పర్టికులర్ గా ఒక దేవుడికి సంబంధించింది కాదు, ఎవరన్నా సరే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం ప్రతి ఒక్కరూ ధరించాలి మేడం. ఎందుకంటే నేను వచ్చే ముందు కూడా ఒకరికి ముస్లిమ్స్ కి ఇచ్చి వచ్చా. ఓకే. అంతకు ముందు ఒక 20 days బ్యాక్ క్రిస్టియన్స్ కి ఇచ్చి వచ్చా. ఆల్రెడీ నన్ను కలిసి కొంతమంది తీసుకెళ్లారు, వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు మేడం. అంటే ఇప్పటి వరకు మీరు సెలబ్రిటీస్ కి ఏమన్నా ఇవ్వడం జరిగిందా? అంటే చాలా మంది సెలబ్రిటీస్ కూడా వేసుకుంటున్నారు. ఇచ్చా మేడం, శ్రీకాంత్ సార్కి ఇచ్చా. శ్రీకాంత్ సార్ గారికి ఇప్పుడు కూడా వెళ్ళాలి మేడం, వెళ్ళి కలిసి ఇవ్వాలి. ఇచ్చాను. శ్రీకాంత్ సార్ గారు మాకు అక్కడ ఒంగోలు దగ్గర భైరవ కోన అని ఆ ఏరియాకి వచ్చారు, అప్పుడు సార్ని పర్సనల్ గా కలిసి ఇచ్చాను మేడం. ఓకే. అంటే సెలబ్రిటీస్
ట్రస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అవును మేడం, అవును. వాళ్ళు ఏది లేకుండా ఒక పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది అది. ఖచ్చితంగా మేడం. సరే ఇప్పుడు మీరు మాల తీసుకొచ్చారు కదా, కొన్ని వచ్చేసి చిన్న సైజు ఉన్నాయి, కొన్ని వచ్చేసి పెద్ద సైజు ఉన్నాయి. అవును సో మేడం. చిన్న పిల్లలు ఎలాంటి సైజ్ వేసుకోవచ్చు, పెద్ద సైజు కానీ చిన్న సైజు కానీ ఇట్లా ఏమన్నా ఉందా? అవును మేడం, ఉన్నాయి, సైజులు ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఇది 6 mm సైజు, దీంట్లో 108 బీట్స్ ఉంటాయి, ఇది ధరించాలి. ఓకే. పెద్దవారు ఎవరైనా వచ్చి ఇది 8 mm, ఇది దీంట్లో 108 బీట్స్ ఉంటాయి, ఇదేం ధరించవచ్చు. ఓకే. అంటే ఇట్లా మాలలు కాకుండా బ్రాస్లెట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర? అవి ధరించవచ్చు మేడం, కాకపోతే వాటి వల్ల అంత ఉపయోగం ఉండదు. ఉపయోగం లేదు. మాల అనేది ఖచ్చితంగా మన ఒంటి మీద ఉండాలి. ఒకవేళ మీరు మాల కానీ ధరించలేని పరిస్థితిలో ఇది రాగిలో కానీ వెండిలో కానీ 54 బీట్స్తో మీరు కస్టమైజ్ చేయించుకుని వేసుకోవచ్చు. ఓకే. ఇంకా లేదు మేము ఒంటి మీద ధరించలేమంటే ఇట్లా మీరు హ్యాండ్ కైనా చుట్టేసుకొని చుట్టుకోవచ్చు, ఉంచుకోవచ్చు. ఇలా అయినా పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఎటువంటి నెగిటివ్ ఎటువంటి అయితే ఉండదు. ఏముండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఇప్పుడే కస్టమర్తో మాట్లాడాము, చాలా హ్యాపీగా ఉన్నానన్నారు. సో వ్యూవర్స్ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.